ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. అందరు కూడా తీయండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుచున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. విస్తరించాలని కోరుకుంటాడు. ఈ భూమి అంతా నిండించాలని కోరుకుంటాడు. ఈ 4 మాటలు దేవుడు మొదటి మనుషుడైన ఆదామవ్వలకు ఇచ్చినటువంటి దీవెనకరమైన మాట. ఎప్పుడైతే దేవుని నోట నుంచి ఒక మాట ఒక వ్యక్తికి వస్తుందో, దేవుడు ఎప్పుడైతే ఒకరిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని అనుకుంటాడో, దాని వెంటనే దుష్టుడు వారి జీవితంలో వ్యతిరేకత తీసుకొచ్చి పెడతాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, నేను సృజించిన నా పిల్లలు విస్తరించాలి, నా పిల్లలు అభివృద్ధి కావాలి, నా పిల్లలు ఫలించాలి, నా పిల్లలకు అంత సమస్తము అధికారము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కనుక ఈ భూమి అంతా దేవుని పిల్లలతో నిండాలని దేవుని ఉద్దేశం. దేవుని పిల్లలతో ఈ భూమి అంతా నిండాలి, ఆ పిల్లలు నన్ను గణపరచాలి, ఆ పిల్లలు నన్ను మహిమపరచాలి, ఆ పిల్లలు నేను కలిసి ఉండాలి అని దేవుని యొక్క అపారమైనటువంటి ఉద్దేశము, ప్రేమ. కనుక ఎప్పుడైతే దేవుడు వారిని ఫలింపజేసి ఆశీర్వదించి దీవించి వారు అభివృద్ధి కావాలని దేవుడు చూస్తుంటే, దేవుని పిల్లలు అభివృద్ధి కాకుండా, దేవుని పిల్లలు ఫలించకుండా, దేవుని పిల్లలు దీవెనకరంగా ఉండకుండా దుష్టుడు ఒక కోణములో వారి మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవుని కోరికను ఎప్పుడు జరగకుండా, దేవుని ఆలోచన ఎప్పుడు జరగకుండా దానికి వ్యతిరేకంగా దుష్టుడు తీసుకొచ్చి పెడుతుంటాడు. ఇక్కడనేమో దేవుడు వారికి చక్కగా దీవించి ఆశీర్వదించే విధంగా మాటలు మాట్లాడాడు. మళ్ళీ అదే దేవుడు వారిని శపించే విధంగా మాట్లాడాడు. చూశారండి? మొదటగానేమో వారిని దీవించి ఫలించి అభివృద్ధి పొంది అని చెప్పి దీవెనకరమైన మాటలు పలికాడు. మరికొంచెం పక్కకి వెళ్ళేస్తాడు, మరికొంచెం ముందుకెళ్తే అక్కడ వారిని శపించాడట దేవుడు. అంటే దేవుడు దీవించబడితేనే నువ్వు దీవించబడతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు, దేవుడు నిన్ను ఫలింపజేస్తే నువ్వు ఫలిస్తావు, దేవుడు నిన్ను అన్నిటి మీద అధికారిగా నియమిస్తే నువ్వు నియమించబడతావు. దేవుడు చేయకపోతే మానవ ప్రయత్నం ఎంత చేసినా నీ ప్రయత్నములు ఏమి పనిచేయాయి, మన ఆలోచనలు ఏమి పనిచేయాయి దేవునికి. కనుక దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని దీవిస్తాడో వారు దీవించబడతారు. కనుక ఈ యొక్క దీవెనకరంగా ఆశీర్వదించిన దేవుడే దేవుని మాటను త్రోసివేసి, దేవుని మాటను తిరస్కరించి, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా సాతాను మాట విని తినవద్దన్నటువంటి పండును ఎప్పుడైతే ఆదాము అవ్వలు తిన్నారో వారికి మళ్ళీ దేవుడు వారిని శపించాడండి.
దేవుడు వారిని శపించాడు. ఇక్కడనేమో దీవెనకరమైన మాటలు మాట్లాడాడు, రెండవదేమో శాపవచనములు పలికాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో మనుషులను శపించడం మొదలు పెట్టాడు. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పెను. చూశారండి, ఇక్కడ స్త్రీని శపిస్తూ మాట్లాడిన మాట, నువ్వు వేదన పడతావు, వేదన పడతావు, నువ్వు ప్రయాస పడతావు, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అని ఇక్కడ శాపవచనము అవ్వమ్మతో సెలవిచ్చినటువంటి మాట. రెండవది ఆదామును శపిస్తున్నాడు. మళ్ళీ 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. దేవుడు దీవించే విషయంలో దీవించాడు, కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు శపించాడు. అంటే దేవుని దగ్గర దీవెనలు ఉన్నాయి, శాపములు కూడా ఉన్నాయి. శపించితే దేవుడు శపించినంత ఆ శాపము అప్పటి నుంచి ఇది వరకు అలాగనే జరుగుతుంది. అందులో ఏమి మార్పు లేదు. కనుక పురుషుడు ఎప్పుడైనా కష్టపడి తన చెమటను గార్చి ఆహారము తీసుకొచ్చి పెట్టే భారము బాధ్యత పురుషునికి ఇవ్వబడ్డది. పురుషుడు చేయవలసిన పనేంటిది? కష్టపడి చెమట గార్చి ఆహారము సంపాదించి తీసుకొచ్చి కుటుంబంలో ఇయ్యాలి భార్య. ఆ తీసుకొచ్చిన కష్టార్జితాన్ని భార్య సక్రమంగా తన ఇంటికి కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. జ్ఞానముతో ఇంటిని కట్టుకోవాలట స్త్రీ. ఆ తీసుకొచ్చిన కష్టార్జితాన్ని చక్కగా కుటుంబ అవసరతల నిమిత్తము, కుటుంబము నిమిత్తము చక్కగా దాన్ని వినియోగించుకునే విధంగా స్త్రీ జ్ఞానముతో ఇంటిని కట్టుకోవాలి. ఆ జ్ఞానము లేకపోతే తన ఇంటిని కట్టుకోలేరు స్త్రీలు. పురుషుడు చేయవలసింది ఒకటి, కష్టపడము, చెమట గార్చడం, ఆహారం తీసుకొచ్చి ఇంట్లో. ఆహారం అంటే అర్థం ఏంటిది? కష్టపడిన జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే, భార్యకి ఇస్తే, ఆ భార్య ఆ కుటుంబాన్ని ఏ విధంగా అవసరమో ఆ అవసరాలన్నీ భార్య తీర్చాలి. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలట. కనుకనే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మాట చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూశారండి, జ్ఞానముతోని ఇల్లు కట్టుకునే పని స్త్రీది. ఇక కొంతమంది మూఢురాళ్ళు ఉంటారట.
వాళ్ళు ఎవరు అని అంటే, మూఢరాల గురించి చాలా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో, ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ ఇంటిని ఏ విధంగా కట్టుకోకుండా చిందరబందంగా ఉంచే వ్యక్తే మూఢరాలు, ఒక మాటలో చెప్పాలంటే. కనుక జ్ఞానముతో ఇల్లు కట్టుకునే వ్యక్తి జ్ఞానవంతురాలైతే ఆ ఇంటిని సక్రమంగా కట్టుకుంటుంది. అలాగూ ఇల్లు ఎప్పుడైతే కట్టబడుతుందో ఆ ఇంటిలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఆ ఇంటిలో ప్రేమ ఉంటుంది. ఏదైతే ఇల్లు సక్రమంగా కట్టుకోవడం అనేది ఉండదో, ప్రేమ స్థానములో ద్వేషం కలుగుతుంది, కోపము కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది. కనుక దుష్టుడు ఎప్పుడు చేసే పని ఏంటిదంటే, ఒక కుటుంబము ఒక ఇంటిలో పచ్చగా ఉండడము వానికి నచ్చదు. ఏదేని తోటలో కూడా ఆదామవ్వలు కుటుంబము చక్కగా దేవునికి అంటుకట్టబడి దేవుని మహిమపరిచే విధంగా ఎదుగుతుండడం వానికి నచ్చకుండానే వారి ఇరువురి మధ్యలో దూరి, ఆదాము లేని సమయంలో దూరి అవ్వమ్మను మోసపరిచి పండు తినబెట్టి ఈ లోకానికి పాపాన్ని, మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాడు అప్పుడు నుంచి చేస్తున్న పని ఏంటిదంటే, ఒక కుటుంబము చక్కగా ఉండడము వానికి ఇష్టం ఉండదు. ఆ కుటుంబాన్ని ఎటు చేసి చిన్న భిన్నం చేయాలి. వాడు ఒక్కొక్కసారి భర్తలో దూరుతాడు, ఒక్కొక్కసారి భార్యలో దూరుతాడు. భర్త దేవునికి దగ్గరై అనునిత్యము దేవుణ్ణి సేవిస్తున్న సందర్భంలో భార్య బలహీనురాలైతే భార్యలో దూరుతాడు. ఒకవేళ భార్య బాగా ప్రార్థన పరులై దేవునితో అంటుకట్టబడి దేవుని దగ్గర నిత్యం ప్రార్థన చేస్తుంటే భర్తలో దూరుతాడు. ఎవరైతే బలహీనులుగా ఉంటారో ఆ బలహీనురాలలోనే దూరి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తూ, కుటుంబంలో ప్రేమలు లేకుండా ద్వేషాలు లేపుతుంటా అంటాడు, కోపాలు లేపుతుంటా అంటాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదంటే, ఫలించి అభివృద్ధి పొందడము మానవ జాతిని దేవుడు కోరుకున్న లక్షణం. కనుక ఎందుకు ఆ మాట మాట్లాడానంటే, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు దేవుని స్వరూపములో, దేవుని పోలికలో చేశాడు. కనుక వారు పుడుతున్నటువంటి పిల్లలందరూ కూడా దేవుని స్వరూపములో, దేవుని పోలికలోకే పుడితే నేను మహిమపరచబడతాను, నేను ఘనపరచబడతాను అనుకుంటాడు దేవుడు ఎప్పుడే కానీ. కనుక దేవుడు ఎప్పుడు మహిమపరచకుండా, దేవుని ఘనపరచకుండా, దేవుని చిత్తాన్ని పాడు చేయడం కొరకే సాతాను ఈ పిల్లలని పాపములో పడేసే ప్రయత్నం చేస్తుంటా అంటాడు. కనుకనే యేసు ప్రభు ఆ మాట చెబుతూ యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఈ మాట ఇక్కడ తెలియజేశాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. అంటే మనం ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు ఫలించకపోతే దేవుడు మహిమపరచబడడు. సాతాను యొక్క కుయుక్తి ఏంటిదంటే, నిన్ను నేను ఫలించకుండా చేయాలి, నిన్ను నేను ఫలభరితంగా ఉండకుండా చేయాలి, నీ ద్వారా దేవునికి మహిమ రాకుండా చేయాలి, నీ ద్వారా నేను దేవునికి ఘనత రాకుండా చేయాలి అని నీలో దూరుతాడు. ఇంకొక మాట కూడా చూడండి, అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో, దేని కొరకు ఈ లోకంలోకి పంపించాడో దేవుడు, ఆ మాటను కూడా చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము తీయండి ఒకసారి, 7వ వచనం. యెషయా గ్రంథం 43:7లో ఏం చెప్తుంది దేవుడు?
నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించితిని, నా నామము పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించువాడను నేనే అన్నాడు. అంటే దేవుడు ఒక పని చేస్తున్నాడు అంటే దేవుని మహిమ కొరకు ఏ పనైనా చేయగలుగుతాడు. మనం చేసే పనిలో దేవునికి మహిమ కలగాలని, మనం చేసే ప్రతి మానవుణ్ణి ఎందుకు సృజిస్తున్నాడు ఈ లోకంలో అంటే ఈ మానవ జాతి ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలని మానవులను సృజించాడు. ఎందుకంటే విశ్వంలో అన్ని లోకాలలో అందరి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అదే విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల ద్వారా కూడా నేను సృజించి వారిని నేను పుట్టించి వారి ద్వారా కూడా నేను మహిమ పొందుకోవాలని దేవుడు ఆశపడుతుంటే, దేవుని ఆశను దేవుని కోరికను సాతాను అలా జరగకుండా మనుషులని పాపములో పడేసి దేవునికి దూరం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, నువ్వు ఫలిస్తున్నావా? అసలు మనందరం ఇప్పుడు దేవుని పిల్లలమేనా? నువ్వు దేవునిలో ఫలిస్తున్నావా? నీలో దేవునికి అనుకున్న లక్షణము నీవు తయారైతున్నావా? నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? ఎలా ఫలించాలి? ఎలా ఫలిస్తే తండ్రి దేవుడు మహిమపరచబడతాడు? ప్రార్థనలో ఫలిస్తున్నావా? అనుదినం నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ప్రార్థన చేయడాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? అనుదినము దేవుని వాక్యం అనుదినం చదివితే ఆ వాక్యము నీలోనికి వచ్చిన కొద్దీ నీ ఆత్మ ఫలిస్తుంది. వారం దేవుని మందిరంకి వచ్చి ప్రభు రక్త శరీరంలో పాలు పొందుతున్నావా? ప్రభు రక్త శరీరాన్ని మనం భుజించడాన్ని బట్టి దేవుడు మనలోకి వస్తాడు కనుక మన ఆత్మ ఫలభరితంగా ఉంటుంది. దేవుని సన్నిధికి దేవుణ్ణి నీ మనసారా ఆరాధిస్తున్నావా? నీ హృదయం తెరిచి దేవుని పూర్తిగా ఆరాధిస్తున్నావా? నువ్వు ఆరాధించని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అంటే ఎట్టకేలకు దేవుడు కోరుకున్నది మానవ జాతి నుంచి ఏంటంటే మనము దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ కలగద్దు బిడ్డ. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు కానీ దేవుణ్ణి మహిమపరచకుండా నువ్వు 24 గంటలు సెల్లుతోనే ఆడుకో. నువ్వు తెచ్చిపెట్టేది ఇంకా తెల్లారి లేచి మొదలు పెడితే రాత్రి 12-1 గంట వరకు దాంతోనే ఆడుకోబిడ్డ, దాంతోనే సంబరపడి ఇంకా అని తెచ్చిపెడితే దాన్ని చూసుకుంటూ సంబరపడతానం కానీ దేవునికి 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేసే అనుభవం కనబడతలేదు. 1 గంట సేపు వాక్యం చదవాలని మనసు లేకుండా పోతుంది. దేవుని మహిమపరచలేకపోతున్నాము, దేవుని గణపరచలేకపోతున్నాము, దేవునితో సావాసం చేయకుండా పోతున్నాము. కారణం ఏంటిదంటే దేవుని పిల్లలని ఫలించకుండా చేస్తున్నాడు దుష్టుడు, ఫలించకుండా చేస్తున్నాడు. నష్టము దేవునికి కాదు, నీకే ఆ నష్టము. అలా చేయకపోతే నష్టపోయేది రేపు నీవే. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ నష్టపోతుంది, నీ ఆత్మ బలహీనమైపోతుంది. తిరిగి నీ ఆత్మను పాపములో పడేసి నిన్ను నరకానికి తీసుకెళ్తాడు వాడు. నువ్వు నరకంలో యుగ యుగాలు అక్కడ అగ్నిలో కాలిపోతావు, జాగ్రత్త. ఇప్పుడు ఇది క్షణికమైన ఆనందం కలుగజేస్తాడు. అందుకనే వాడు కలుగజేసే ఆనందంలో నేత్రానందము కొన్ని ఉంటాయండి, కళ్ళతో చూసి ఆనందపడేది. కనుకనే ఏదైనా తోటలో ఆ పండు తినేటప్పుడు చూచుటకు ఆ పండు రమ్యంగా కనబడ్డదట, అందంగా కనబడ్డదట. మన కళ్ళు చూసి ఆనందపరిచే విధంగా చేస్తాను. కొన్నేమో తినుటకు అది మంచిగా వివేకమిచ్చు రమ్యమైనది అన్నాడు. కనుక సాతానుడు తీసుకొచ్చి పెట్టేటువంటి కుయుక్తి ఏంటిదంటే దేవుని పిల్లల మీద
నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ మూడిటి చేత దేవుని పిల్లలైన మనల్ని దేవునికి ఫలించకుండా చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చూద్దాం ఒకసారి. ఆడ ఏమున్నదో. యోహాను రాసిన మొదటి పత్రిక అందరు తీయండి. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివైతే నువ్వు నిరంతరము నిలుస్తావు. దేవుని చిత్తము నువ్వు నెరవేర్చకపోతే నువ్వు నశించిపోతావు. కనుక సాతానుడు నిన్ను నశింపజేయడానికి ఏదేని తోటలో ఆదాము అవ్వలను పడగొట్టి దేవునికి దూరం చేసి అదే ఉద్దేశం కలిగి ఇప్పుడు దేవుని పిల్లల మీద వాడు దాడి చేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో నిన్ను వాడేస్తున్నాడు. అవి నీకు ఇక్కడ తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చే విధంగా కనబడతాయి. కానీ రేపు నిత్యత్వం అంతా నీవు అక్కడ ఏడుస్తావు, బాధపడతావు. నిత్యత్వం అంతా నువ్వు అక్కడ వేదనతో బాధపడతావు, వేదనతో నువ్వు అక్కడ ఏడుస్తూ ఉంటావు. కనుక ఇది దేవుని నుండి వచ్చినవి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వాటిని చేయువారు ఇంకా అపవాది చేతిలోనే ఉన్నారు. వారు ఫలింపకుండా ఉంటున్నారు. కనుక లోకమును దాని ఆశయి గతించిపోతుంది. ఈ లోకములో ఉన్నదంతా ఒకరోజు గతించిపోతుంది. లోకము గతించిపోతుంది, లోక ఆశలు గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవునికి ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా ఉంటున్నావా? దేవుని చిత్తము నీలో జరగకపోతే, దేవుని ఉద్దేశం నీలో జరగకపోతే, నువ్వు ఫలించకపోతే నీకు నష్టము. నువ్వు ఫలిస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదము, దేవునికి మహిమ. కనుక నిన్ను ఫలించకుండా చేస్తాడు దుష్టుడు. నువ్వు ఫలించకుండా చేస్తాడు. తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవుల్లో ఫలిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా ఉంటావో, అప్పుడు నీ కుటుంబము, దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో ఏ విధంగా ఉంటుందట? 128వ కీర్తన తీయండి. ఇప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉంటే నువ్వు అప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో 128వ కీర్తనలో ఆ మాట రాసి పెట్టాడు. అందరు తీశారండి? 128వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అంటే దేవునితో యందు భయభక్తులు కలిగినట్టు అంటే దేవుడు చెప్పినట్టు దేవుని వాక్యపు వెలుగులో, వాక్యపు క్రమములో వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు,
అంటే వాక్యము మనకు ఏ త్రోవ చూపిస్తుందో, దేవుని మాట మనకు ఏ విధంగా ఏది చేయాలి ఏది చేయొద్దని చెప్తుందో, దేవుడు రాయించిన వాక్య ప్రకారాన్ని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవారు ఏ విధంగా దీవించి కింద రాస్తున్నాను, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. మొదటిగా చెబుతున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. కొంతమంది కష్టపడి బాగా సంపాదన తీసుకొస్తారండి, కానీ అది కాస్త ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉండకుండా, ఎటు పోతుందో తెలియకుండా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటది. ఆ కష్టార్జితం అనేది వాళ్ళు అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఎన్నో సంపాదించగలుగుతావు నువ్వు కష్టపడి, కానీ అవి నీకు సరిపోకుండా రకరకాల నీ ఇంటిలో సమస్యలు, రోగాలు తెచ్చి పెడతాడు. ఆ రోగాల ఖర్చు, రకరకాలటువంటి ఖర్చుకు ఎక్కువైపోయి నీవు చేసిన కష్టార్జితం నీ ఇంటిలో నిలవకుండా, మిగులకుండా, దీవెనకరంగా ఉండకుండా అది వెళ్ళిపోతుంది. అది దాన్ని అనుభవించకుండా పోతావాట. నువ్వు అనుభవిస్తావు, నీ కష్టార్జితం అనుభవిస్తావంటే దేవునితో నడిచినప్పుడు నీ కష్టార్జితము నీకు దీవెనకరంగా మారుస్తాడు దేవుడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడు నీవు వాస్తవానికి నీవు సంపాదించిన సంపాదన ఎంత సంపాదిస్తావు? రోజు సంపాదన చేసేవాళ్ళు ఉన్నారు, వారానికి సంపాదన చేసేవాళ్ళు ఉన్నారు, నెలకు సంపాదించేవారు ఉన్నారు. నీకు ఎంత సంపాదన సంపాదించుకుంటావో ఆ సంపాదనలో నుంచి, నీకు వచ్చినటువంటి రాబడిలో నుంచి ఎంత వస్తుందో మొదటిగా వచ్చిన దాన్ని దేవునికి, దేవా ఇగో ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మాకు ఇచ్చిన ఈ కష్టార్జితాన్ని బట్టి నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత చెల్లించి, దాంట్లో నుంచి మొదటిగా దేవుని భాగము దేవునికి తీయాలండి. దేవుని భాగము దేవునికి మీరు తీర్చి చూడండి, మీ కుటుంబం ఎట్లా దీవిస్తాడో దేవుడు చూడండి. ఆ దేవుని భాగము తీయకుండా వచ్చినదల్లా నువ్వు ఖర్చు పెట్టుకుంటూ పోయావనుకోండి, అసలు దేవునికి అంటే నువ్వు లెక్క లేకుండా పోతుంది, దేవుని భయం లేకుండా పోతుంది. కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి 10 రూపాయలు ఇస్తే అందులోకి ₹1 దేవునికి, దేవా ఇదిగో ఈ రూపాయి నేను నీకు ఇస్తున్నాను. అది నీ చేతుల కష్టార్జితంలో నుంచి ఆ ₹1 పక్కకు పెడితే ఆ ₹1 నీ దేవుడిని సమర్పణ చూస్తాడు. కనుకనే దేవునికి ఇచ్చిన వారు దేవుడు వారిని బాగా దీవిస్తాడు. చూడండి, అప్పుడు నీ ఇంటిలో కొట్లు ధాన్యంతో నిండుతాయట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. దేవునికి స్తోత్రం కలుగును. చూశారండి, నీకు ఇచ్చే నీ రాబడిలో నీ ఆస్తిలో భాగము దేవునికి ఇచ్చి దేవుని గణపరిచినట్టయితే నీ కొట్లలో ఏముంటుందట? ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అలే ఇయ్యకపోతే సమృద్ధి ఉండదు, నీకు లేమి వస్తుంది. నువ్వు ఇయ్యకపోతే దేవుని మహిమపరచలేవు, దేవుని గణపరచలేవు. దేవునికి ఇయ్యకుండా దొంగిలుతున్నావు నువ్వు దేవుని దగ్గర. కనుక దేవుని పిల్లలమైన మనము నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, నీ కష్టార్జితము అనుభవిస్తావట. అనుభవించకుండా ఆ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఆ మాటని చెప్తున్నాడు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మీరు విస్తారముగా విత్తినను
మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేస్తున్నను ఆకలి తీరకున్నది, పానము చేస్తున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అన్నాడు. జీతం అట కష్టార్జితం ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టే అవుతుంది. నీ ఇంట్లో దీవెన ఉండదు, ఆశీర్వాదకరం ఉండదు. కారణం ఏంటిది? నువ్వు దేవునికి ఇష్టానుసారంగా నడవకుండా, దేవుని చిత్తము జరిగించకుండా, ఫలించకుండా ఉంటే నీ మీదికి రావలసిన దీవెనల ఆశీర్వాదాలన్నీ దేవుడు ఆపివేసి శాపములు తీసుకొస్తాడు. ఏదేని తోటలో ఏదైతే శాపములు ఆదామవ్వలకు పెట్టినట్టుగా ఇప్పుడు కూడా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోకపోతే, దేవుని మార్గంలో నడుచుకోకపోతే, దేవుడు చెప్పినట్టు జీవించకపోతే నీవు కష్టపడి సంపాదించిన సంపాదనంతా నీ కుటుంబానికి చెందకుండా చినిగిపోయిన సంచిలో వేయబడ్డట్టుగానే ఏం మిగులకుండా పోతుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, నువ్వు నా ఇంటిలో దేవుని దీవెన లేదు, నా కుటుంబంలో దేవుని దీవెన లేదు, నా కుటుంబం ఇలా అవుతుందని నువ్వు గ్రహించుకొని దేవునికి యథార్థంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవిస్తావు అన్నాడు. రెండో మాట ఏం చెప్పిండు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందట. 128వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటం చూసేదవు, నీ పిల్లలను నీవు చూసేదవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ అన్ని దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ విధమైన ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయో ఈ 128వ కీర్తనలో రాసి పెట్టాడు దేవుడు. నిశ్చయముగా నీ పిల్లలని చూస్తావు, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించుతావు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీవు చేసిన ప్రతి పని దేవుడు ఆశీర్వాదకంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, కానీ శాపకరంగా మార్చడు. నువ్వు కొంచెమే విత్తితే చాలా పంట తీసుకొస్తావు. నువ్వు ఆకలి తినగానే నీకు ఆకలి తీరిపోతుంది. అంటే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఈరోజు సంఘ బిడ్డల మీదకి రాకుండా నిన్ను దేవుని యందు భయభక్తులు ఉండకుండా చేస్తున్నాడు సాతానుడు. నువ్వు ఫలించకుండా చేస్తున్నాడు సాతానుడు. నువ్వు దీవెనకరంగా దేవునికి మహిమార్థకరంగా ఉండకుండా చేస్తున్నాడు సాతానుడు. నువ్వు దేవునికి మహిమార్థకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ నోటి నుంచి అబద్ధం అనే మాట రాకూడదు, మోసపు మాటలు రాకూడదు, అసహ్యమైన మాటలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, అక్రమాలు చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు. ఇవన్నీ కూడా సాతాను చేయించే పనులు. దేవుడు ఎప్పుడు చేయించే తన పిల్లతో ఏంటంటే ప్రేమించే మనసు, ఆదరించే మనసు, దయ చూపించే మనసు, జాలి కలిగిన మనసు, ఇతరులకు మేలు చేసే మనసు. ఇదన్నీ దేవుని లక్షణాలు, దేవుని పిల్లలే. కానీ నువ్వు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా ఈ యొక్క అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దేని కొరకండి అబద్ధం ఆడాలి? చిన్న అబద్ధము, ఏదైనా తోటలో చిన్న అబద్ధంతోనే దేవునికి దూరం అయిపోయారు ఆదాము అవ్వ. చిన్న అబద్ధంతోనే కొత్త నిబంధన అననీయ సభ్యులు ఇద్దరు చచ్చిపోయారు. ఆ ఒక్క చిన్న అబద్ధం చాలు మనం దేవునికి దూరం చేసుకోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి, నువ్వు ఫలించకుండా ఉండడానికి. కనుక దేవుని పిల్లలు ఎప్పుడు సత్యమునే పలకాలి.
నీ నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. కనుక దేవుడు తన పిల్లలను ఎంతో ఉన్నతమైన స్థాయిగా దీవించాలి, ఆశీర్వదించాలని చూస్తుంటే నీవు అలా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోకుండా నీ మనసును దేవుని మీద లేకుండా ట్రాకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడు ఈ లోకములో, సంఘమును ఇదివరకు కూడా. దేవుని సంఘము అనేటువంటి నీవు దేవుని కుమారుడవుగా కుమార్తెగా ఏర్పాటు చేయబడ్డ నీవు నిత్యము నువ్వు ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అభివృద్ధి కావాలని దేవుడు చూస్తున్నాడు. నిన్ను విస్తరింపజేయాలని దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని వైపు నువ్వు చూడకుండా నీ సొంత ఆలోచనలు చేసి సొంత నిర్ణయాలు తీసుకొని నీ ఆలోచన చొప్పున నీ సొంత కార్యములు చేసుకుంటూ ఉంటే దేవుడు నిన్ను దీవించడు, ఆశీర్వదించడు. కనుక తన చిత్తానికి మనం లోబడాలట. కనుక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటాడు. అందుకనే స్వబుద్ధి అంటే సొంత బుద్ధిని ఆధారం చేసుకోనకండి మీరు ఎప్పుడే కానీ. చూడండి ఆ వచన భాగము సామెతల గ్రంథము 15వ అధ్యాయంలోనే ఆ మాట చెప్తాడు. 5వ వచనం లేదా 4 నుంచి చదువుతున్నాను. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువ కలుగును అన్నాడు. మనం అంత కూడా దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా బ్రతకంత నీదే, ఈ దేహము నీవిచ్చిందే, ప్రాణము నీవిచ్చిందే, ఈ ఆత్మ నీవిచ్చింది, నన్ను భూమి మీదకి పంపించింది నీవే. నన్ను నీ చిత్త ప్రకారంగా నడిపించుకో దేవా. తండ్రి నీ చిత్త నన్ను నిలబెట్టుకో అని మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాలలో వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక దేవునికి మనం అప్పచెప్పుకోకుండా నా సొంత బుద్ధిని చేసుకొని ఆధారం చేసుకొని నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇటు పోతా, నేను అటు పోతా అని నీ సొంత ఆలోచన చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొని పోతే నీ స్వబుద్ధి దేవునికి అక్కరలేదు. నా సొంత నిర్ణయం దేవునికి అక్కరలేదు. ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకున్నప్పుడే నేను కూడా దీవించబడతాను, ఆశీర్వదించబడతాను. మీరు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని ఫలింపజేస్తాడు. ఫలించడం అంటే పిల్లల్ని కనడము అని అర్థం. ఫలించడం అంటే పిల్లల్ని కనడం. ఏ పిల్లల్ని కనాలి? ఈ లోక సంబంధమైన పిల్లల్ని కనడం కాదండి. ఫలించడం అంటే దేవుని కొరకు పిల్లల్ని కనేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు పిల్లల్ని కనేవారే ఫలించేవారు. దేవుని కొరకు పిల్లల్ని కనకుండా ఈ లోకం కొరకు పిల్లల్ని కంటే ఈ లోకంలో ఉన్నదంతా దుష్టుడు వాని పిల్లల కింద పెంచే విధంగా నీవు ఉంటావు. నువ్వు పిల్లల్ని కన్నావంటే నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచు, దేవుని కొరకు సిద్ధపాటు చేయి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు చేయి. కానీ పిల్లల్ని కంటున్నారు చాలా మంది. ఆ పిల్లల్ని ఈ లోకంలో సాతానుకు అప్పచెప్పుతున్నారు. అది కాదు అంటే దేవుడు కోరుకునేది నీ పిల్లలని దేవునికి మహిమ తెచ్చేవారిగా సిద్ధం చేయి. నీ పిల్లల ద్వారా దేవుడు గణపరిచే విధంగా సిద్ధం చేయి. ఈ నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ పిల్లల్ని కానీ దేవునికి పిల్లలుగా చేయి. అప్పుడు నీవు ఫలించే విధంగా ఉంటావు. మీరు ఎంతమంది పిల్లల్ని కన్నారో నాకు తెలియదు. దేవుడు లెక్క అడుగుతాడు మిమ్మల్ని పోయిన తర్వాత. మన లెక్క చూస్తాడు. బిడ్డ నీ భక్తి జీవితంలో నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నావు? పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు ఈ లోకంలో. ఒక సామెత ఉంది కదండి, పిల్లలతో గొడ్రాలు అంటారు కదా.
అలాగనే నీకు ఆత్మీయ పిల్లలు నువ్వు అనకపోతే రేపు పరలోకంలో నిన్ను కూడా గొడ్రాలుగా దేవుడు లెక్కలోకి చేస్తాడు. ఒకరోజు శారమ్మని గొడ్రోలుగా అన్నారు, ఒకరోజు లేయరి గొడ్రాలుగా అన్నారు. భక్తి జీవితంలో అన్న కూడా కొన్ని గొడ్రాలుగా ఉన్నదట. అప్పుడు దేవుని దగ్గర మొరపెడితే వారికి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని దేవుని కొరకే పెంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించే ఆశీర్వాదములు పొందుకునే వారంగా మనం దేవునితో నడవాలి తప్ప దేవుని ద్వారా శాపములు పొందుకునే విధంగా ఈ భూమి మీద మన భక్తి జీవితం చేయకూడదు. నీ సుబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోనకు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడు ఏమి చేయకండి. దేవునికి ఇష్టమైన పనులు చేయండి. దేవునికి అంటుకట్టబడి ఉండండి. దేవునితో ప్రార్థన జీవితం కలిగి ఉండండి. వాక్య ధ్యానం చేస్తూ ఉండండి. పాటలు పాడుతూ ఉండండి. దేవుని ఆరాధన చేసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిలో దేవునికి కనబడండి. అప్పుడు నువ్వెంతగా దేవునికి ఇష్టానుసారంగా ఉంటావో, దేవుని మహిమ తెచ్చే విధంగా ఉంటావో, అప్పుడు నువ్వు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు నీ దగ్గర ఒలీవ మొక్కల వలె వెదుగుతూ నీ భోజన బల్ల చుట్టూ ఉంటారు. అప్పుడు నువ్వు చేసినదంతా సఫలమవుతుంది. నువ్వు చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు, ఇంకొకరు దాన్ని అనుభవించరు. కనుక దేవుని ద్వారా మనం ఎప్పటికీ దీవెనలు పొందుకొని ఫలించే విధంగా ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.